ప్రభునందు ప్రియమైన వాళ్ళ ఈరోజు నేను వాక్యాన్ని వీక్షించడానికి సిద్ధంగా ఉన్న మీ అందరికీ ప్రభుని యేసుక్రీస్తు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అనుదిన వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఏ దినము వాగ్దానాన్ని మనం చదువుకుని ముందుకు సాగుదాం. 121 కీర్తన 1 వచనాన్ని మనం చదువుకుందాం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగు, ఆయన భూమి ఆకాశమును సృజించినవాడు. చూడండి, చెప్పబడిన మాటల్లో కొండల తట్టు చూడండి. మనం చూస్తున్న కొండల తట్టు చూస్తే మనకు సహాయం దొరుకుతుందా? ఏమైనా సహాయం దొరకదు. చూసి మనము నిరసించుకోవాల్సిందే తప్ప ఎక్కడ కూడా మనకు సహాయము మనకు దొరకదు. కనుక కొండల తట్టు చూస్తే మనకి ప్రయోజనం లేదు. కాబట్టి భూమిని ఆకాశంలో సృజించిన దేవుడు తప్ప ఎవరు భూమి మీద సహాయం చేయలేరు. ఇవన్నీ కూడా సహాయం చేయదు. కనుక కొండల తట్టు నేను చూస్తున్నాను కనుక నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? అవి ఎప్పుడు కూడా మన సహాయం చేయదు. కనుక యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమిని ఆకాశం సృజించినటువంటి దేవాతి దేవుడు మాత్రమే నాకు సహాయం చేయగలడు. దేవుడు మాత్రమే నాకు అన్నీ కూడా చేయగలడు. ఎందుకంటే దేవుడే నన్ను సృష్టించాడు, దేవుడే నన్ను కలుగజేశాడు. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు కూడా సహాయం పొందుకోవాలంటే, సహాయము నువ్వు కావాలనుకుంటే ఎవరిని ఆశ్రయించాలంటే దేవుణ్ణి నువ్వు ఆశ్రయించాలి. దేవుని తట్టు నువ్వు చూడాలి. దేవుని కొండల తట్టు చూస్తే నీకు ప్రయోజనం లేదు. మనుషుల తట్టు చూస్తే ప్రయోజనం లేదు. వారెవరు కూడా నీకు సహాయం చేయలేరు. నా ప్రభు అయిన యేసుక్రీస్తులో వారు మాత్రమే నీకు సహాయము చేస్తాడు. ఎందుకో తెలుసా? నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టి నీ కొరకు బలిగా అర్పణగా అర్పించినటువంటి దేవాతి దేవుడే నీకు సహాయము చేయగలడు. కాబట్టి ఆయన తట్టు నువ్వు ఎదురు చూడాలి. ఆయన తట్టు నువ్వు చూసినప్పుడు నువ్వు సహాయం పొందుకుంటావు. ఆయన యొద్దకు వచ్చినప్పుడు సహాయం పొందుకుంటావు. ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించిన వారందరూ కూడా సహాయం పొందుకునే వాళ్ళే. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు కూడా నా దేవుని సన్నిధి, దేవుని వాక్యానికి, దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు నీవు నిశ్చయముగా నీవు సహాయం పొందుకుంటావు, ఆశ్రయించబడతావు, దీవించబడతావు. కాబట్టి ఈ మాటలు వింటున్న నీవు కూడా ఆశ్రయించబడాలంటే, సహాయం పొందుకోవాలంటే ఈ మాటలను నీవు చదివి వాటి ప్రకారం దేవుని వైపు నువ్వు చూసినప్పుడు నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఈ మాటలను దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీకు స్తోత్రాలైనా. మరి కొండల తట్టు అయ్యా మా కనులెత్తితే మాకు సహాయం దొరుకుతుందనైనా, దొరకదనైనా. ఇదిగో యెహోవా తట్టునే అయ్యా, నీ తట్టు చూసినప్పుడు మీరు సహాయం చేస్తారు. మీరు మాత్రమే మాకు సహాయం చేయవాలి. ఎందుకంటే మా కొరకు ప్రాణం పెట్టి మా కొరకు బలియాగమైన మీరు నా తండ్రి మమ్మల్ని కాపాడావు, రక్షించావు. మీరు మాత్రమే మమ్మల్ని సృష్టించావు. దేవా, మీరు మాత్రమే నీ తట్టు చూస్తే మాకు సహాయం దొరుకుతుంది అని నీ వాక్యాలు, నీ వాక్యం మాకు బోధిస్తున్నది నాయన. అంటే ప్రకారం నీ బిడ్డలందరికీ కూడా ప్రభు మీరు సహాయం దాయిచ్చామని, అయ్యా ఈ వాక్యంతో తృప్తిపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.